మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లా మాటూరు మండలం దోడాతుల గ్రామంలో తల్లి కూతుళ్లు కూడా ఇక్కడ బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివాహం కుదుర్చుకొని ఎంగేజ్మెంట్ సైతం చేసుకున్న వరుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన తల్లి కూతుళ్లు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక బీసీ కాలనీకి చెందిన సిరికొండ శ్రీనివాసరావు, సుజాత దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండగా కుమార్తె దివ్య హైదరాబాద్లో 3 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. మాటూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన రావులకొల్లు శేషుబాబుతో పెద్దల వివాహం నిశ్చయించి గత ఏడాది డిసెంబర్ 14న నిశ్చితార్థం చేశారు. కొన్ని కారణాల వల్ల తాను దివ్యను పెళ్లి చేసుకోనని శేషుబాబు చెప్పాడు. తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి, కుమార్తెలు శ్రీనివాసరావుకు తెలియకుండా మాటూరులోనే ఎలుకల మందుతో పాటు గడ్డి మందు కొనుగోలు చేసి ద్రోణాదిలో వచ్చి తాగి పడుకున్నారు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు ఆసుపత్రిలో చేర్పించాడు. వారం రోజులుగా చికిత్స పొందుతూ తల్లి, కుమార్తెలు మరణించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి కూతుర్ల మరణంపై కూడా మనం చూస్తున్నాం. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా కాంతారావు అందిస్తారు. కాంతారావు, ఏదైతే ద్రోణాల గ్రామంలో తల్లి కూతురు బలవన్మరణం చెందడం అనేది అక్కడ విషాద ఛాయలు అలుముకున్న సంగతి అయితే తెలిసింది. అయితే ఏదైతే వివాహం కుదుర్చుకుని ఎంగేజ్మెంట్ సైతం చేసుకున్న వరుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన తల్లి కూతుళ్లు ఇద్దరు విషం తాగి ఆత్మహత్యకు పడిన విషాద ఛాయలు అయితే గురువారం చోటు చేసుకుంది. అయితే స్థానికంగా అంటే ద్రోణాదులు గ్రామానికి చెందిన బీసీ కాలనీకి చెందిన సిరికొండ శ్రీనివాసరావు, సుజాత అనే దివ్య అనే ఇద్దరు, వాళ్ళ సుజాత భార్యగా కుమార్తె దివ్య ఇద్దరు ఈ బలవన్మరణానికి పాల్పడినట్టయితే తెలుస్తుంది. అయితే ఈ శ్రీనివాస్ కుమారుడు అనే అతను అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అయితే ఇదే క్రమంలో అదే గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మాటూరు గ్రామం చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన రావులకొల్లు శేషుబాబుతో పెద్దల వివాహం నిశ్చయించి గత సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన ఎంగేజ్మెంట్ సైతం చేశారు. అయితే ఈ యాసంలో వివాహం జరగవలసి ఉండగా ఈ 4వ తేదీ శేషుబాబు దివ్య ఆమె తల్లిదండ్రులను మాట్లాడాలంటూ మాటూరుకి తమ నివాసానికి పిలిపించడం అయితే జరిగింది. అయితే శేషుబాబు తాను హైదరాబాద్ లో దివ్యను రహస్యంగా అనుసరించి కొన్ని ఫోటోలు, వీడియోలు తీయడం అయితే జరిగింది. అయితే ఆ ఫోటోలు, వీడియోలని కారణంగా చూపిస్తూ మీ కుమార్తె సక్రమంగా లేదు, ఆమె ప్రవర్తన సరిగా లేదంటూ, మీ కుమార్తెను చేసుకోవడం నాకు ఇష్టం లేదంటూ ఆమెకి తెగేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ మాటలకు మనస్తాపం చెందిన శ్రీనివాసరావు భార్య అయిన సుజాత, కుమార్తె దివ్య ఇద్దరు ద్రోణాల గ్రామంలో గడ్డి మందు అలాగే ఎలుకల మందు తాగి అయితే అపర్మాదక స్థితిలోకి వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఇది గమనించిన శ్రీనివాసరావు వాళ్ళిద్దరిని హఠాహుటిన మొదటిగా చిలకలూరిపేట హాస్పిటల్లో చూపించడం జరిగింది. అలాగే తర్వాత మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లడం జరిగింది. అయితే గుంటూరులో కూడా భార్యను ఒక హాస్పిటల్లో, కూతురు ఒక హాస్పిటల్ అయితే చేర్పించే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇద్దరు వారం రోజులు చికిత్స పొందుతూ ముందు కూతురు దివ్య మరణించగా తర్వాత శ్రీనివాసరావు భార్య సుజాత కూడా మరణించడం అయితే జరిగింది. అయితే దీనిపైన శ్రీనివాసరావు పోలీసులు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ కంప్లైంట్ ని నమోదు చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసి మాటూరు పోలీస్ స్టేషన్ కి, గుంటూరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయితే మాటూరు పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేస్తుంటే ఇప్పుడు మాటూరు పోలీస్ స్టేషన్ లో కూడా వారు ఇదివరకు విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కానీ తల్లి కూతురులు మరణం చెందటం అనేది ఆ ద్రోణావళి గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కాంతారావు.